ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ మద్యం కేసులో వెలుగులోకి బంగారం ముడుపులు. డిస్టిలరీలు మద్యం సరఫరాదారుల నుంచి 400 కోట్ల గోల్డ్ తీసుకున్నట్లు గుర్తించిన సిట్. విజయనగరం ఉగ్ర మూలాలపై విచారణ వేగవంతం చేసిన ఎన్ఐఏ. సిరాజ్ సమీర్లను కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పోలీసుల పిటిషన్. రాజీవ్ యువ వికాసంలో తొలి ఏడాది 5 లక్షల మందికి లబ్ధి. జూన్ 2న మంజూరు పత్రాల పంపిణీ. 3 నెలల్లో 6,000 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయం. 2 రోజుల్లో విలేజ్ మ్యాప్ల డిజిటలైజేషన్ చేపడతామన్న పొంగులేటి. ప్రయోగాత్మకంగా 3 గ్రామాల్లో అమలు చేస్తామని వెల్లడి. వికారాబాద్ జిల్లా రంగాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని ఢీకొన్న టూరిస్ట్ బస్సు. 4 మృతి, 20 మందికి గాయాలు. సైబర్ నేరాలపై వేగవంతం కానున్న విచారణ. ఈ0 ఎఫ్ఐఆర్ విధానం ప్రారంభించిన కేంద్ర హోంశాఖ. తొలుత ఢిల్లీలో అమలు. గాజా మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటామన్న ఇజ్రాయెల్ ప్రధాని. 3 నెలల తర్వాత మానవతా సాయానికి అనుమతి. జగన్ అధికార అండతో కోట్ల రూపాయలు దండుకున్న వైసీపీ మద్యం మాఫియా సిండికేట్లు కిలోల కొద్ది బంగారాన్ని కొని మేటలు వేసుకున్నారు. డిస్టిలరీలు మద్యం సరఫరాదారుల నుంచి 100 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని ముడుపులుగా గుంజుకున్నట్లు సిట్ దర్యాప్తులో తేలింది. కొన్ని సందర్భాల్లో డిస్టిలరీలు భారీ ఎత్తున బంగారం కొన్నట్లుగా చూపించి బంగారం వ్యాపారులకు కమిషన్లు చెల్లించి వారి ద్వారా ముడుపుల డబ్బును మద్యం మాఫియాకు చేరవేశాయని వెల్లడైంది. చివరకు ఆ బంగారం డబ్బు అంతిమ లబ్ధిదారుల ప్యాలెస్కు చేరినట్లు తెలుస్తోంది. వైసీపీ హయాంలో బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తన కార్యాలయం నుంచి దస్త్రాల్ని మాయం చేస్తున్నారంటూ నమోదైన కేసులో పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఆ క్రమంలో వాసుదేవరెడ్డి వాహనంతో పాటు సన్నిహితుల ఇళ్లల్లో తనిఖీలు చేసినప్పుడు బంగారం కొనుగోళ్లకు సంబంధించిన రసీదులు దొరికాయి. ఎవరైనా గ్రాములు, తులాల మేర బంగారం కొంటారు గాని కిలోల లెక్కన కొనడమేంటని కోపిలాగితే బంగారం గుట్టు రట్టయింది. కొన్ని డిస్టిలరీలు మద్యం సరఫరాదారుల రికార్డుల్ని పరిశీలించినప్పుడు వారు కూడా భారీగా బంగారం కొన్నట్లు బయటపడింది. దర్యాప్తు బృందాలు మరింత లోతుల్లోకి వెళ్లే కొద్దీ ఇదంతా ముడుపులు అందుకోవడానికి మద్యం సిండికేట్ వేసిన పన్నాగమని తేలింది. వైసీపీ హయాంలో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ కి మద్యం సరఫరా చేసిన డిస్టిలరీలు, కంపెనీల రికార్డుల్ని దర్యాప్తు బృందం పరిశీలించగా బులియన్ వ్యాపారులు, బంగారు దుకాణాలతో దాదాపు 300 నుంచి 400 కోట్ల రూపాయల మేర సాగించిన లావాదేవీల అనుమానిత బ్యాంక్ స్టేట్మెంట్లు దొరికాయి. మద్యం ముడుపుల డబ్బుతో వైసీపీ మాఫియా ముఠా 400 కోట్ల విలువైన బంగారం కొందని ఇప్పటికే గుర్తించినట్లు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది ఇటీవలే సుప్రీంకోర్టుకు తెలపగా లోతుల్లోకి వెళితే అది 1000 కోట్లకు చేరవచ్చని ఒక అధికారి అభిప్రాయపడ్డారు. బంగారమే కాదు, భారీ ఎత్తున వస్త్రాలు కొన్నట్లు కూడా చూపించి ముడుపుల సొమ్మును మాఫియా ముఠా సభ్యులకు డిస్టిలరీలు చేరవేశాయని దర్యాప్తులో గుర్తించారు. జగన్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పెద్దలు కేవలం ముడుపులు, కమిషన్ల కోసమే మద్యం విధానాన్ని మార్చేసి ప్రభుత్వ దుకాణాల్లో విక్రయించే విధానం తీసుకొచ్చారు. తమకు ముడుపులు ఇస్తేనే మద్యం ఆర్డర్లు ఇస్తామని డిస్టిలరీలు సరఫరాదారుల్ని బెదిరించారు. ముడుపులు ఇచ్చేందుకు నిరాకరించిన ప్రముఖ బ్రాండ్ల మద్యాన్ని మార్కెట్లో లేకుండా చేశారు. ఊరు పేరు లేని సొంత బ్రాండ్లను మార్కెట్లోకి దించారు. వాటి బేసిక్ ధరల్ని భారీగా పెంచేశారు. ప్రతి కేసుపై బేసిక్ ధరలో కనీసం 20% ముడుపుల రూపంలో డిస్టిలరీలు, సరఫరాదారుల నుంచి వసూలు చేశారు. డిస్టిలరీల్లో తమ మనుషులను నియమించుకుని మొత్తం తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. తాము సరఫరా చేసిన మద్యానికి బేవరేజెస్ కార్పొరేషన్ డబ్బు చెల్లించిన వెంటనే డిస్టిలరీలు, మద్యం కంపెనీలు మాఫియా ముఠాకు టంచనుగా ముడుపులు ముట్టజెప్పేవి. ప్రతి 5 రోజులకోసారి లెక్కలు చూసి ముడుపులు వసూలు చేయడానికే ప్రత్యేకంగా రాజ్ కెసిరెడ్డి నియమించిన మనుషులు ఉండేవారు. మొత్తం ముడుపుల సొమ్ము నగదుగా తీసుకుంటే ఇబ్బంది పడతామనే ఉద్దేశంతో
కొంత బంగారం రూపంలో ఇవ్వాలని మాఫియా ముఠా డిమాండ్ చేసేది. డిస్టిలరీలు, మద్యం కంపెనీలు అందజేసిన బంగారం సంచుల్ని బూనేటి చాణక్య, ఎలియాజ్ ప్రకాష్ తదితరులు మద్యం సిండికేట్ సభ్యులకు చేరవేసేవారని సిట్ గుర్తించింది. కొన్ని సందర్భాల్లో డిస్టిలరీలు, మద్యం కంపెనీలు బంగారం కొనకుండా బులియన్ వ్యాపారులతో కుమ్మక్కై వారికి నగదు పంపేవారని, వారు తమ కమిషన్ తీసుకుని మిగతా మొత్తాన్ని మద్యం సిండికేట్ కు చేరవేసేవారని గుర్తించింది. రికార్డుల్లో బంగారం కొన్నట్లుగా జీఎస్టీ ఇన్వాయిస్లు ఉంటాయి. చాప కింద నేరులా ముడుపులు సిండికేట్ కు చేరిపోతాయి. అంతా చట్టబద్ధంగానే జరిగిందని చూపడానికి మద్యం సిండికేట్ ఈ ఎత్తుగడ వేసినట్లు సిట్ గుర్తించింది. మ్యాన్షన్ హౌస్ బ్రాందీ సరఫరా చేసే ముంబైకి చెందిన తిలక్ నగర్ ఇండస్ట్రీస్ నుంచి కేసుకు 20% చొప్పున మద్యం మాఫియా 280 కోట్ల రూపాయలు ముడుపులుగా తీసుకున్నట్లు సిట్ గుర్తించింది. దానిలో సుమారు 196 కోట్లు బంగారం రూపంలోనే చెల్లించినట్లు గుర్తించింది. తిలక్ నగర్ ఇండస్ట్రీస్ సంస్థ పద్మావతి జ్యువెలరీ షాప్ తో సుమారు 107 కోట్లు, తాయల్ ఎంటర్ప్రైజెస్ తో 85 కోట్లు, సోనా చాందీ జ్యువెలర్స్ తో 3.5 కోట్లు, ఉదయ్ జ్యువెలరీ ఇండస్ట్రీస్ తో 80 లక్షల మేర లావాదేవీలు జరిపినట్లు సిట్ గుర్తించింది. మిగతా డిస్టిలరీలు, మద్యం కంపెనీల నుంచి ఇంకెంత బంగారం రూపంలో అందిందో దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఢిల్లీ, ఛత్తీస్గఢ్లోనూ మద్యం కుంభకోణాల్లో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారినా ఇలా బంగారం రూపంలో ముడుపులు తీసుకోవడం దోపిడీ విద్యలో ఆరితేరిన జగన్ ముఠాకే చెల్లింది. 2019లో 10 గ్రాముల బంగారం ధర 40,000 ఉంటే ప్రస్తుతం 90,000కు చేరింది. అంటే 2019-2024 మధ్య మద్యం మాఫియా ముడుపుల రూపంలో తీసుకున్న బంగారం ధర ఇప్పుడు భారీగా పెరిగింది. వైసీపీ మద్యం మాఫియా ముఠా ఒక అడుగు ముందుకేసి ముడుపుల రూపంలో తీసుకున్న బంగారాన్ని విదేశాలకు తరలించిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిట్ బృందం ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తోంది. మద్యం కేసులో నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిఐడి అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. మద్యం కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, దిలీప్, గోవిందప్ప బాలాజీలను కస్టడీకి తీసుకుని విచారించాలని సిఐడి తెలిపింది. మద్యం కుంభకోణంలో కీలక నిందితునిగా ఉన్న రాజ్ కేశిరెడ్డి, చాణక్య, సజ్జల శ్రీధర్ రెడ్డిని ఇప్పటికే సిట్ అధికారులు విచారించారు. మరిన్ని విషయాలు రాబట్టేందుకు మిగిలిన నిందితులను కూడా కస్టడీకి తీసుకుని విచారించాలని సిట్ నిర్ణయించింది. అటు మద్యం కేసులో కీలక నిందితుడు రాజ్ కేశిరెడ్డి స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు అనుమతి కావాలని కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై కూడా నేడు విచారణ జరగనుంది. మద్యం కుంభకోణం కేసులో ఏవన్గా ఉన్న రాజ్ కేశిరెడ్డి అరెస్ట్ అయి ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా విజయవాడ జిల్లా జైల్లో ఉన్నారు. మద్యం కేసులో 1,000 కోట్ల రూపాయలు అక్రమ లావాదేవీలు జరగడంతో ఇటీవల ఈడీ కేసు నమోదు చేసింది. 2019-24 మధ్య జరిగిన మద్యం కుంభకోణంపై సిట్ దర్యాప్తు చేస్తుంటే వైసీపీలోని పెద్ద పెద్ద తలలు భయపడుతున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వల్లరామయ్య ఆరోపించారు. సిట్ విచారణలో వాస్తవాలు వెలుగు చూస్తుండటంతో వైసీపీ నేతలు హడలెత్తిపోయి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తుంటే నగదు లావాదేవీలతో మద్యం అమ్మకాలు జరిపి దోచుకుంది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రాజ్ కేశిరెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి లాంటి అధికారులను అడ్డం పెట్టుకుని వైసీపీ బడా నేత 1,000 కోట్లు దోచేశారని ఆరోపించారు. సిట్ లోతుగా దర్యాప్తు జరిపి పాత్రధారులతో పాటు సూత్రధారులను కూడా అరెస్టు చేయాలని వల్లరామయ్య కోరారు. ఎప్పుడైతే ధనుంజయ రెడ్డి ఐఏఎస్, కృష్ణమోహన్ రెడ్డి ఆయన కూడా ఐఏఎస్ వచ్చింది కదా, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత పెద్ద పెద్ద తలలని కూడా షేక్ ఆడిచ్చారు సిట్ వాళ్ళు. ఇదిలా ఉంటే నీ చెత్త పత్రికలు ఏమిటాయి నువ్వు రాయించేది? ఈరోజు నేను నీకు చెబుతున్నాను, రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. వేలాది మంది చనిపోయినారు నీ దొంగ సారా, నీ స్పూరియస్ లిక్కర్ తాగి. నువ్వేం కోట్లు సంపాదించుకున్నావు, వాళ్ళే మనుషులు పోగొట్టుకున్నారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజ్య యువ వికాసం పథకం కింద తొలి ఏడాది 5 లక్షల మందికి మంజూరు పత్రాలు జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వీటిని పంపిణీ చేయాలని 3 నెలల్లో నెలకు 2,000 కోట్ల చొప్పున ఖర్చు చేసి యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని భావిస్తోంది. ఈ పథకం కింద ఇప్పటికే జిల్లాలో క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 25 నాటికి జిల్లా మంత్రుల అనుమతితో లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసేందుకు సంక్షేమ శాఖలు సిద్ధమయ్యాయి. ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 16.20 లక్షల దరఖాస్తులు వచ్చాయి. లక్ష్యం మేరకు ఇందులో దాదాపు 5 లక్షల మంది యువతకు గరిష్టంగా 4 లక్షల రూపాయల విలువైన యూనిట్లు మంజూరు చేయనున్నారు. 2 రోజుల్లో విలేజ్ మ్యాప్ల డిజిటలైజేషన్కు శ్రీకారం చుట్టనున్నట్లు తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ప్రయోగాత్మకంగా 3 గ్రామాల్లో మ్యాప్ల డిజిటలైజేషన్ చేస్తామని తెలిపారు. లైసెన్స్డ్ సర్వేల నియామక ప్రక్రియపై మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. 5,000 మంది లైసెన్స్డ్ సర్వేల కోసం 10,000కు పైగా దరఖాస్తులు వచ్చాయని, అర్హులైన వారిని ఎంపిక చేసి 26 నుంచి 2 నెలల సర్వే ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో భూ పరిపాలనను మరింత మెరుగుపరచడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు.
భూభారతి చట్టంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు భూమి సర్వే మ్యాప్ జతపరచడం తప్పనిసరి చేశామని వివరించారు. లైసెన్స్డ్ సర్వేల నియామకంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సర్వే రికార్డులను మ్యాప్లు డిజిటలైజేషన్ చేపడుతున్నామని వెల్లడించారు. డిజిటల్ మ్యాప్లతో మాన్యువల్ పద్ధతుల కన్నా వేగంగా, తక్కువ ఖర్చుతో ఖచ్చితమైన సమాచారం పొందవచ్చన్నారు. ప్రభుత్వ సేవల్లో పారదర్శకత పెరగడంతో పాటు మ్యుటేషన్ ప్రక్రియ వేగవంతమవుతుందని మంత్రి పొంగులేటి విశ్వాసం వ్యక్తం చేశారు. పోలవరం సహా గోదావరి బనకచల లింక్ ప్రాజెక్టుల వల్ల తెలంగాణకు జరిగే నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. బుధవారం జరగనున్న ప్రగతి సమావేశంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షించనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఇంజనీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్ ఇంజనీర్లతో సమావేశమై సంబంధిత అంశాలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో కేవలం 350 ఎకరాలు మాత్రమే ముంపునకు గురవుతాయని ఏపీ అంటోందని, వాస్తవానికి 950 ఎకరాలకు పైగానే ఉందని ఇంజనీర్లు తెలిపారు. బ్యాక్వాటర్స్ ప్రభావంపై అధ్యయనం చేయించాలని కోరుతున్నామని, పోలవరం ప్రాజెక్టు అథారిటీ కూడా ఇటీవల సమావేశంలో అందుకు అంగీకరించిందని చెప్పారు. ఇదే అంశాన్ని కేంద్రం దృష్టికి మరోమారు తీసుకెళ్లాలని సీఎస్ ఇంజనీర్లకు తెలిపారు. గోదావరి బనకచర్ల లింక్ అంశంపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. రాష్ట్రంపై పడే ప్రభావం, జరిగే నష్టం గురించి చర్చించారు. ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం వేగంగా ముందుకెళ్తోందని, ఎన్నిసార్లు అడిగినప్పటికీ గోదావరి నదీ యాజమాన్య బోర్డు నుంచి వివరాలు అందలేదని ఇంజనీర్లు తెలిపారు. నదీ పరివాహక ప్రాంతాల వరద హెచ్చరికలను వీలైనంత ముందుగానే ఇవ్వడంతో పాటు జలాశయాల సమర్థ నిర్వహణ కోసం సమీకృత విధానాన్ని వానాకాలం నుంచి అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం రూపొందించిన సమీకృత వరద నిర్వహణ వ్యవస్థపై తెలంగాణ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కీలక సమావేశం నిర్వహించింది. ఇంజనీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ఇంజనీర్లతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన ఇంజనీర్లు వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. ఇంటిగ్రేటెడ్ ఫ్లడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ IFMS పై ప్రజెంటేషన్ ఇచ్చిన ఈఎన్సీ అనిల్ కుమార్ ఉద్దేశాలు, ప్రయోజనాలను వివరించారు. వాతావరణ, ఉపగ్రహ సమాచారంతో పాటు నదీ ప్రవాహాలు, జలాశయాల్లో నిల్వలు తదితర వివరాలను అనుసంధానించడం ద్వారా వర్షాలు, వరదల సమయంలో ముందుగానే అప్రమత్తం కావచ్చని తెలిపారు. సమర్థ నిర్వహణతో ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు నీటిని కూడా జాగ్రత్తగా వాడుకోవచ్చని అన్నారు. ఇందుకోసం వాతావరణం, వర్షపాతం సహా ప్రాజెక్టులు, జలాశయాల నుంచి వదిలే నీరు, సంబంధిత వివరాలు అన్నింటినీ ఎప్పటికప్పుడు అన్ని రాష్ట్రాల వారు పొందుపరచాలని కోరారు. విజయనగరంలో వెలుగు చూసిన ఉగ్రమూలాలపై జాతీయ దర్యాప్తు సంస్థ లోతుగా శోధిస్తోంది. విజయనగరం పోలీసుల విచారణలో తేలిన అంశాలను పరిశీలించింది. సిరాజ్ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. పేలుళ్ల కుట్ర కేసులో విజయనగరానికి చెందిన సిరాజుర్ రెహమాన్ అరెస్టు ఇప్పుడు సంచలనంగా మారింది. విజయనగరం నుంచి హైదరాబాద్ వెళ్లిన సిరాజ్కు సామాజిక మాధ్యమాల ద్వారా హైదరాబాద్కు చెందిన సమీర్, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన మరో 4 పరిచయమయ్యారు. సమాజంలోని ఓ వర్గానికి అన్యాయం జరుగుతోందని, వారికి న్యాయం జరగాలంటే ఏదో ఒకటి చెయ్యాలనే నిర్ణయానికొచ్చారు. ఆ తర్వాత వారు హైదరాబాద్, ముంబై, ఢిల్లీ సహా పలు ముఖ్య పట్టణాలకు వెళ్లి కొందరిని కలిసి వారితో సంబంధాలు ఏర్పరచుకున్నారు. తమ కార్యకలాపాలు బయటకు పొక్కకుండా సిగ్నల్ యాప్లో సిరాజ్ బృందం ప్రత్యేకంగా ఒక గ్రూప్ను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. అందులో మాట్లాడుకుంటూ ఏడాదిగా కార్యకలాపాలు నెరిపారు. సిరాజ్, సమీర్ను అరెస్ట్ చేసిన పోలీసులు వారి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సిగ్నల్ యాప్ గ్రూప్లో ఎవరెవరున్నారు, వారెక్కడివారు, వారితో లింకు ఎలా కలిసిందో పోలీసులు ఆరా తీస్తున్నారు. సోమవారం విజయనగరం చేరుకున్న ఎన్ఐఏ అధికారుల బృందం 2వ పట్టణ పోలీస్ స్టేషన్కు వెళ్లి అదనపు ఎస్పీ సౌమ్యలత, డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ శ్రీనివాసరావుతో చర్చించింది. సిరాజ్ను అదుపులోకి తీసుకున్న తర్వాత జరిపిన విచారణలో వెల్లడైన అంశాలు, రిమాండ్ రిపోర్టును పరిశీలించింది. వీరికి ఆర్థిక సాయం ఎక్కడి నుంచి అందిందో నిర్ధారించుకునేందుకు వారి బ్యాంకు ఖాతాల్ని పరిశీలించారు. ఉగ్రమూలాలు విదేశాలకు విస్తరించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం విశాఖ కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీలుగా ఉన్న సిరాజ్, సమీర్ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. అందులోని సాంకేతిక అంశాల్ని న్యాయస్థానం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. నిందితుల కస్టడీ లభిస్తే విచారణ అనంతరం ఈ కేసును ఎన్ఐఏకు బదిలీ చేయనున్నట్లు తెలిసింది. సిరాజ్ తండ్రి పోలీసు శాఖలో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. తన కుమారుడిద్దరిని కూడా పోలీసు అధికారులుగా చూడాలి అనుకున్నారు.
7 ఏళ్ల క్రితమే ఇంజనీరింగ్ పూర్తి చేసిన సిరాజ్ విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలోని ఓ కంపెనీలో 4 నెలలు పనిచేశాడు. తర్వాత హైదరాబాద్ వెళ్లి 2018 నుంచి 2022 వరకు ఎస్ఐ కోచింగ్ తీసుకున్నాడు. కానీ ఎంపిక కాలేకపోయాడు. గ్రూప్ 2 కోసం 2 సార్లు ప్రయత్నించాడు. ఆ క్రమంలోనే హైదరాబాద్ బోయగూడకు చెందిన సమీర్, అతడి ద్వారా వరంగల్కు చెందిన ఫర్హాన్ మొయినుద్దీన్, ఉత్తరప్రదేశ్కు చెందిన బాదర్తో పరిచయం ఏర్పడింది. వీరు పలుసార్లు ఖిలావత్, జిహాదీపై చర్చించుకున్నారు. అల్ హింద్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పేరుతో దేశవ్యాప్తంగా గ్రూపులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 2024 నవంబర్ 22న ముంబై వెళ్లి సుమారు 10 మందిని సిరాజ్ కలిసి చర్చించాడు. ఈ ఏడాది జనవరి 26న ఢిల్లీలో పలువురిని కలిసేందుకు వెళ్లినా వారు అందుబాటులో లేకపోవడంతో తిరిగొచ్చేశాడు. మరుసటి రోజు మండోలి వెళ్లి సల్మాన్ ఖాన్ అనే వ్యక్తిని కలిసి హైదరాబాద్ చేరుకున్నాడు. సౌదీలో ఉండే బీహార్కు చెందిన అబూ ముసాబ్తో సమీర్, సిరాజ్ సిగ్నల్ యాప్లో మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో తక్కువ ఖర్చుతో రసాయన పదార్థాలు ఉపయోగించి బాంబులు తయారు చేయాలని నిర్ణయించాడు. వాటిని జనసంచారం అధికంగా ఉన్న ప్రాంతంలో పేల్చాలని భావించాడు. ఈ ప్రయత్నంలోనే పోలీసులకు పట్టుబడ్డాడు. ఒక ట్యాబ్ అల్యూమినియం పొడి, పొటాషియం నైట్రేట్, సల్ఫర్ పొడి, పీవీసీ గమ్ తదితరాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లి ప్రభుత్వ సేవలని మొబైల్ నుంచి పొందేలా చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధికారులను ఆదేశించారు. రియల్ టైం గవర్నెన్స్ కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి ఆర్టీజీఎస్ కార్యకలాపాలపై సీఎస్ సమీక్షించారు. జూన్ 12వ తేదీలోపు మనమిత్ర ద్వారా ప్రజలకు 500 రకాల సేవలు ఇచ్చేలా అధికారులు పనిచేయాలన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించడంలో సచివాలయ సిబ్బంది కీలక పాత్ర పోషించాలన్నారు. ఆర్టీజీఎస్లో డేటా అనుసంధాన ప్రక్రియ కూడా లక్ష్యాల మేరకు పూర్తయ్యేలా చూడాలన్నారు. డేటా అనుసంధానంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేలా ఆర్టీజీఎస్ సాంకేతిక సహకారాన్ని ఆయా శాఖలకు అందించడానికి వీలవుతుందన్నారు. మరోవైపు అంతర్జాతీయ యోగా దినోత్సవం, వివిధ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రాజెక్టులకు సంబంధించి స్టేట్ ప్రాజెక్టు మానిటరింగ్ గ్రూప్ కలెక్టర్లతో సీఎస్ వీడియో సమావేశం నిర్వహించారు. జూన్ 21న విశాఖలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో 5 లక్షల మంది ప్రత్యక్షంగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి గ్రామ స్థాయి వరకు జరిగే యోగా దినోత్సవ కార్యక్రమంలో కనీసం 2 కోట్ల మంది ప్రజలు భాగస్వాములు కావాలని సీఎస్ పిలుపునిచ్చారు. పాఠశాల విద్యలో పోస్టుల హేతుబద్ధీకరణపై ఉపాధ్యాయ సంఘాలతో ఏపీ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, డైరెక్టర్ విజయరామరాజు జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. సోమవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7:30 దాకా సాగిన చర్చలు కొలికి రాకపోవడంతో నేడు చర్చలు కొనసాగించనున్నారు. ఆగస్టు 31 నాటికి విద్యార్థుల ప్రవేశాలను బట్టి అవసరమైతే ఉపాధ్యాయుల్ని సర్దుబాటు చేస్తామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి 45 మందికి ఒక సెక్షన్ అమలు చేస్తామని ప్రభుత్వం సర్ది చెప్పింది. ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో కొత్తగా వస్తున్న 6088 ప్రధానోపాధ్యాయ పోస్టులు ఎస్జీటీలతోనే భర్తీ చేయాలని ఉపాధ్యాయ సంఘాలు పట్టుబట్టగా 1400 పోస్టులను ఎస్జీటీలకు పదోన్నతుల ద్వారా ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఫౌండేషన్ పాఠశాలలో 20 మంది విద్యార్థుల తర్వాత రెండో ఎస్జీటీ పోస్టు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. మరికొన్ని డిమాండ్లపై ఇవాల్టి చర్చలో స్పష్టత రానుంది. దేశం కోసం ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడి 3.5 దశాబ్దాలు సేవలందించిన విశ్రాంత ఎయిర్ ఫోర్స్ అధికారి స్థలాన్ని వైసీపీ నేతలు కబ్జా చేశారు. వారి చెర నుంచి తమ స్థలం విడిపించాలంటూ కాకినాడ కలెక్టర్ ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. కుప్పం ప్రాంతానికి చెందిన విశ్రాంత ఎయిర్ ఫోర్స్ అధికారి కొత్తపల్లి వెంకట రామనాయుడు తూర్పుగోదావరి జిల్లా దివాన్ చెరువులో స్థిరపడ్డారు. కాకినాడ గైగోలుపాడలో 350 గజాల చొప్పున 2 ప్లాట్లు కొనుగోలు చేశారు. ఉద్యోగరీత్యా వారు ఇక్కడ ఉండకపోవడాన్ని గమనించి స్థానిక వైసీపీ నేతలు చింతపల్లి సత్యనారాయణ, కడియాల చిన్న కబ్జా చేశారు. వైసీపీ హయాంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వెంకట రామానాయుడు తెలిపారు. ఇప్పటికైనా తమ స్థలం కబ్జా చెర నుంచి విడిపించాలని కలెక్టర్ ఎస్పీలకు మొరపెట్టుకున్నారు. హైదరాబాద్ గుల్జారావు సమీప భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ విచారణకు ఆదేశించింది. అగ్ని ప్రమాద ఘటనపై వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలను కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ సుమోటోగా కేసు విచారణకు స్వీకరించారు. భవన భద్రత, విద్యుత్ నిర్వహణపై అగ్ని ప్రమాద నివారణ నిబంధనలు పాటించలేదని కథనాలపై కమిషన్ చైర్మన్ స్పందించారు. ప్రమాదంలో 17 మంది మృతిగల కారణాలపై శాస్త్రీయంగా అధ్యయనం చేసి జూన్ 30లోగా నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హైదరాబాద్ సిపి, అగ్నిమాపక శాఖ డీజీ, టీఎస్పీడీసీఎల్ చీఫ్ ఇంజనీర్లను ఆదేశించారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీజాపూర్ హైదరాబాద్ హైవేపై ఆగి ఉన్న లారీని టూరిస్ట్ బస్సు వెనక నుంచి ఢీకొట్టడంతో 4 మృతి చెందారు. మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పరిగిలో వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో 2 మహిళలు, మరో 2 పురుషులు మృతి చెందారు. తీవ్ర గాయాలైన 20 మందిని చికిత్స నిమిత్తం పరిగి ఆసుపత్రికి తరలించారు.
మృతి చెందిన వారు రంగారెడ్డి జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. సైబర్ నేరాల విచారణను మరింత వేగవంతం చేసి త్వరితగతిన నేరస్తులను పట్టుకోవడానికి, బాధితులు పోగొట్టుకున్న సొమ్మును రికవరీ చేయడానికి కేంద్ర హోంశాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ E0FIR విధానాన్ని ప్రవేశపెట్టింది. తొలుత పైలట్ ప్రాజెక్టుగా ఢిల్లీలో దీన్ని ప్రారంభించారు. ఇందుకు సంబంధించి కేంద్ర హోంశాఖ ప్రకటన విడుదల చేసింది. 10 లక్షలకు మించిన సైబర్ నేరాలపై నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లేదా హెల్ప్లైన్ నంబర్ 1930 ద్వారా అందిన ఫిర్యాదులన్నీ ఢిల్లీలోని ఈ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఆటోమేటిక్గా E0FIRలుగా నమోదవుతాయని పేర్కొంది. ఆ తర్వాత ఆ వివరాలు ఆయా ప్రాంతాల్లోని సంబంధిత సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లకు చేరుతాయని తెలిపింది. ఫిర్యాదుదారులు తమ ప్రాంతాల్లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి 0FIRను సాధారణ FIRగా మార్చుకోవచ్చని వివరించింది. సైబర్ సెక్యూరిటీ భారత్ కోసం ప్రధాని మోదీ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి E0FIR విధానం ఉపకరిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. త్వరలో దీన్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. గాజా మొత్తాన్ని తమ నియంత్రణలోకి తీసుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. గిడియన్ చారియట్స్ పేరుతో ఇజ్రాయెల్ సైన్యం గాజా వ్యాప్తంగా భూతల దాడులు ప్రారంభించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తమ పోరాటం తీవ్ర స్థాయిలో ఉందని, పురోగతి సాధిస్తున్నామని తెలిపారు. గాజా మొత్తాన్ని నియంత్రణలోకి తీసుకుంటామని, ఇందులో వెనక్కి తగ్గేదే లేదని తేల్చెప్పారు. మరోవైపు గాజాలోకి పరిమిత మానవతా సాయం ప్రవేశించేందుకు నెతన్యాహు అనుమతించారు. ఫలితంగా దాదాపు 3 నెలల తర్వాత మానవతా సాయం గాజాలోకి ప్రవేశించింది. పసిపిల్లలతో పాటు ఇతరులకు కావాల్సిన ఆహారంతో కూడిన 5 ట్రక్కులు కేరం షోలోం సరిహద్దు గుండా గాజాలోకి ప్రవేశించాయి. రష్యా ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణకు సంబంధించి రష్యా అధ్యక్షుడు పుతిన్తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్లో చర్చలు జరిపారు. పుతిన్తో ఫోన్ సంభాషణ అద్భుతంగా జరిగిందని ట్రంప్ ఆ తర్వాత తన సామాజిక మాధ్యమం ట్రూత్లో పోస్ట్ చేశారు. యుద్ధాన్ని ముగించేందుకు రష్యా ఉక్రెయిన్లు వెంటనే చర్చలు ప్రారంభిస్తాయని తెలిపారు. అందుకు సంబంధించిన షరతులను ఇరు దేశాలే నిర్ణయించుకుంటాయని పేర్కొన్నారు. యుద్ధం ముగిసిన తర్వాత అమెరికాతో రష్యా పెద్ద ఎత్తున వాణిజ్యం చేయాలనుకుంటోందని రాసుకొచ్చారు. అటు ఉక్రెయిన్తో యుద్ధానికి ముగింపు పలికేందుకు సిద్ధంగా ఉన్నామని పుతిన్ తెలిపారు. శాంతియుత ఒప్పందానికి తాము అనుకూలమని, రాజీ అంశాలు 2 దేశాలకు ఉపయుక్తంగా ఉండాలని పేర్కొన్నారు.